భద్రాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద కుంభకోణం. ఈ పవర్ ప్లాంట్ ను ఇండియా బుల్స్ అనే పవర్ ప్లాంట్ కంపెనీ వర్కౌట్ కాదని వదిలేసుకున్నది. వర్కౌట్ కాదని వదిలేసుకొని ఆ మిషనరీ వర్కౌట్ కాదని చెప్పి వదిలేసుకున్నారు. దాన్ని వదిలేసుకున్న తర్వాత పనికిరాదు, అది వర్కౌట్ కాదు పోతామని చెప్పి ఇండియా బుల్స్ అనే పవర్ ప్లాంట్ దాన్ని వదిలేసుకుంటే ఆ మిషనరీని తుప్పుకొట్టిన మిషనరీస్ వచ్చి 1000 కోట్లు పెట్టి ఈయన భద్రాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టిండు. ఇప్పుడు అది వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళు వదిలిపెడితే దీనికి 1000 కోట్ల రూపాయలు వెచ్చించి ఏం చేసిండు? బినామీ వ్యక్తులకి పరపైపోయాడు. బినామీ వ్యక్తులకు పరపైపి ఇది నష్టం జరుగుతుంది, ఒక కంపెనీ ఆల్రెడీ నష్టపోతుందని చెప్పి వదిలిపెట్టారు. ఈ మిషనరీ ద్వారా వర్కౌట్ కాదని చెప్పి మిషనరీ పక్కకు పెట్టారు. ఇది తెలిసి మళ్ళా అదే మిషనరీ కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బినామీ వ్యక్తులతో పెట్టుబడి పెట్టించి దాని ద్వారా కమిషన్ పొందినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి యాదాద్రి ప్లాంట్ అని అది కూడా ఓపెనింగ్ జరిగింది. అది కూడా చూడాలి మరి దాని ద్వారా ఏ లాభం అవుతాడో, ఎవరికి నాయకు లాభం వస్తుందా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభం వస్తుందా, తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుందా, మళ్ళీ ఇదే 3 రూపాయల బదులు 6 రూపాయలకు మళ్ళీ కొడాల్సి వస్తుందా, మరి ఆ మిషనరీ పనికిస్తుందా పనికిరాదా, ఈయన ఆలోచన ఏందో ఇలా యాదాద్రి ప్లాంట్ అది ఓపెన్ అనగా తెలుస్తుంది. ప్రైవేట్ కంపెనీల కుమ్మక్కై రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా, ప్రజలకు నడ్డి విరిచే విధంగా ఆయన కమిషన్ దడుకోవడానికి వాళ్ళు ఏ విధంగా ముఖ్యమంత్రి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతుండో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. భద్రాద్రి ప్లాంట్ అనేది నేను చెప్పిన విషయాలు వాస్తవమా కాదా, ఇండియా బుల్స్ అనేది దీన్ని తిరస్కరించిందా లేదా, వైబుల్ కాదని చెప్పిందా లేదా, మరి ఆ కంపెనీకి పనికిరాంది నీకెలా మనకి వచ్చింది? 3 కోట్ల మిషన్ ను ఎట్లా తీసుకొచ్చినావు? ఎందుకు అన్ని 1000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం వచ్చింది? దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.